వాదం వాదం ప్రముఖుల అంతరంగాలను విశ్లేషించే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జోకర్. ఈ వాదం మన అతిథి కిషోర్ గారు, ఓ పిల్లని వాళ్ళ సినిమా డైరెక్టర్, వారు మా ముందు ఉన్నారు. నమస్కారం కిషోర్ గారు. కిషోర్ గారు, కెమెరా ముందు నిజాలను నిర్భయంగా మాట్లాడే దమ్ము మీకుందా? ఉంది కాబట్టి వచ్చిన ఇంటర్వ్యూకి. ఈ ఇంటర్వ్యూలో నేను కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నలు వేస్తాను. మీరు ఎక్కడ ఇంటర్వ్యూ మధ్యలో లెగిచిపోవటం కానీ కెమెరాలు ఇసిరేయటం కానీ చేయకూడదు. అది మీరు ఆ ప్రామిస్ చేయాలి. ప్రామిస్. కిషోర్ గారు, ముందుగా నాది ఒక ప్రశ్న. మీరు డైరెక్టరా, స్కూల్ మాస్టరా? డైరెక్టర్నేగా. మీరు సెట్లో అందరినీ కొట్టారంట కదా? ఎవరు చెప్పారు మీకు? ప్రూఫ్ ఉంది ఇక్కడ, ప్రూఫ్ ఉంది. ఏం ప్రూఫ్ ఉంది? చెప్పారు అందరూ. కాతే ఒకటండి, మీరు డైరెక్టర్ కంటే యాక్టర్గాను డాన్సర్గాను బాగా పాపులర్ అంట కదా బయట సమాచారం. పాపులర్ ఏం కాదు. లేదు, ప్రూఫ్ ఉంది ఇక్కడ, ప్రూఫ్ ఉంది ఇక్కడ చూడండి. ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? ప్రూఫ్ ఉంది ఇక్కడ, బెల్లం కొన గారు చెప్పారు. మీరు డిమానిటైజేషన్లో కూడా సినిమాని అంత బాగా తీశారంటే, ఇక్కడ నా ఫీలింగ్ కాదు, ఇది వ్యక్తిగతమైన ఫీలింగ్ కాదు, బయట జనాలు చెప్పుకునే మాట మీకు నేను చెప్తున్నాను. మీ ఓ పిల్ల నీ వల్ల అనే సినిమాలో ట్రంప్ పెట్టుబడి పెట్టారంట కదా? ట్రంప్ ఏంది ఈ సినిమాలో పెట్టుబడి పెట్టమండి మీ పిచ్చి? కాకపోతే ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ ఉంది కదా. ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? ఏ ప్రూఫ్ అంటారేంటి? ప్రూఫ్ ఉంది. మీకు మూడు ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తారా? చెప్తా. మీ ఓ పిల్ల నీ వల్ల అనే టైటిల్ పెట్టారు కదా, మీ లైఫ్లో కూడా పిల్ల ఉందా? పిల్లలు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేకపోతే మీరు పిల్ల నీ వల్ల అని ఎందుకు పెట్టారు? ఓ పిల్లోడా నీ వల్ల అని పెట్టచ్చు కదా. ఏ పిల్ల లేదు కాబట్టి ఒంటరి మిగిలిపోయినాయి కాబట్టి ఓ పిల్లని ఇవ్వాలని పెట్టారు. నమ్మమంటారా? నమ్మాల్సిందే. నమ్మాల్సిందే. వచ్చి నమ్మే మీరు ఆడియో ఫంక్షన్ చేశారు. ఒక చిన్న సినిమాకి అంత భారీ ఎత్తులో ఆడియో ఫంక్షన్ చేశారంటే మీ వెనక బ్లాక్ మనీ ఉందంటారా? నా మాట కాదు, ఇది బయట అంటున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ, ప్రూఫ్స్ ఉన్నాయి. బయట ఎవరు అనట్లేదు దీని గురించి. కానీ ఎందుకు అనట్లేదు? అంత బ్లాక్ మనీ ఉంటే ఈ పాటికి భారీగా రిలీజ్ కూడా అయిపోయేది. చిన్న సినిమాని అంత భారీ ఎత్తున చేశాదంటే మీ వెనక ఎవరున్నారు? మీరు ఎవరి బినామీ? పెచ్చా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ ఉంది. ఏ సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ సినిమా ఎంట్రీ గురించి వచ్చారా లేకపోతే? మీరు ఒక మాట, కిషోర్ గారు, నేను నిజాయితీగా అదుగుతున్నాను, మీరు దయచేసి కోపం తెచ్చుకోండి. నవ్వొస్తుంది, నా కోపం వస్తుంది. ఒక చిన్న సినిమా లాగా లేదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో భారీగా తీశారు. ఆ ఫైట్స్ కానీ ఒక చిన్న సినిమాని ఈ లెవెల్లో చేశారంటే నేనైతే నమ్మట్లేదు. ఇది మీ స్పందన ఏంటి దీని మీద? చేసాం, నిజమే. అది ఒక చిన్న సినిమా అంటున్నారు, కానీ ఇందులో బ్లాక్ మనీ ఉందని మాకు అనిపిస్తుంది. బ్లాక్ వైట్ అనేది ఏముండదు, మనీ మనీ అంతే. మీ ఓ పిల్ల నీ వల్ల అనే ఈ సినిమాలో హీరోలుగా పెట్టిన ఆయన ఒక మాట అన్నారు, అది మీ దృష్టి దాకా వచ్చిందా? ఏమాట? నేను హీరోగా వస్తే ప్రభాసు రానా బట్టల సర్దుకుని వెళ్ళిపోవాలన్నారంట. నాకేదో తెలియదు, అతను అడిగండి. అంటే ఆ డైలాగు వెనక మీ హస్తం ఏమి లేదా? ఆ డైలాగ్కి ఏంటి లింక్? మీ హీరో కదా. అయితే ఈ సినిమా హీరో, మా హీరో అంటే మా ఇంట్లో నుంచి వచ్చిన హీరో అది. అంటే ఆ డైలాగు వెనక మీ హస్తం లేదని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నా. ఒప్పుకుంటారా? లేదని ఒప్పుకుంటున్నా. లేదని ఒప్పుకున్నారా? ఉందని ఒప్పుకోవట్లేదా? లేనప్పుడు ఉందని ఒప్పుకుంటా. హీరోయిన్ విషయానికి వస్తే చక్కని అందగత్తెలు ఇద్దరు తీసుకొచ్చారు, కానీ మీకు తెలుగులో ఒక అమ్మాయి దొరకలేదా? ప్రయత్నించాం చాలా, కానీ దొరకలేదు. హిందీ అమ్మాయిని పెట్టాలని మీకు ఎలా అనిపించింది? నాకు అనిపించలే, ఇంకా తెలియక పెట్టా. ఒక ప్రశ్న నిజాయితీగా చెప్పాలి. ఇందాక నుంచి నిజాయితీగా చెప్తున్నా, చెప్పండి, అడిగండి. మీరు హీరో హీరోయిన్ కన్నా హీరోయిన్కి మీకు కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు, ఇది నిజమా కాదా?
ఎవరికి? హీరోయిన్కి మీకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు, నిజమా కాదా? కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఏం లేదు, ఓన్లీ షూటింగ్. ఈ పాటలు ఏఆర్ రెహమానో లేక హ్యారీ జయరాజో కొట్టినట్టుగా ఉన్నాయి అన్నారు, మీరు ఆ వాళ్ళని తెప్పించారా? లేదండి, మధు గారే కొట్టారు. మధు గారా? ఆయన కొత్త డైరెక్టరా? కొత్త మ్యూజిక్ డైరెక్టర్. కానీ పాటలని ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు, ఏంటి కారణం? ఆయన టాలెంట్ అంతే. అంతేనంటారా? కిషోర్ గారు, మీరు ఈ సినిమా కథ గురించి ఏమైనా చెప్పగలరా? ఈ సినిమా చిన్న సినిమా అయినా ఇందులో చిన్న సినిమా లాగా లేదు, అదే ఇది కమర్షియల్ సినిమా. అంటే లవ్, ఫ్రెండ్షిప్, కామెడీతో పాటు మంచి యాక్షన్ కూడా ఉంటుంది, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఒక 2 hours పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ ఏనంటారా? పెద్ద సినిమా చూసినట్టు అనిపిస్తుంది. కిషోర్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. హీరోలు ఎంతమంది ఉన్నారు? 2. హీరోలు ఎంతమంది పెట్టారు? 2. 1+2. ఓకే, సెట్. 2+2. ఒక ప్రశ్న ముక్కుసురుగా చెప్తారా? అడగండి. కరెక్ట్గా చెప్తారా? అడగండి. ఈ ఓ పిల్ల నీ వల్ల అనే సినిమాలో మీరు ఏళ్ళు కాళ్ళు పెట్టారంట, నిజమా? ఎవరు చెప్పారు మీకు కాళ్ళు ఏళ్ళు ఇవన్నీ? ప్రూఫ్స్ ఉంది ఇక్కడ. ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? మీ బొంద ప్రూఫ్ ఉంది, ఏదో పేపర్ పట్టుకొని ఇందాక నుంచి ప్రూఫ్ ఉంది అంటారు. ఈ సినిమాలో ప్రభాస్ రానాని పెట్టాలనుకున్నారంట. ఎవరు అంటే ఎవరు చెప్తారు ఇవన్నీ మీకు? ప్రూఫ్ ఉంది ఇక్కడ. ఏం ప్రూఫ్ ఉంది? ఇందాక నుంచి ఏదో పేపర్ మీద రాసుకుని వచ్చి ప్రూఫ్ ఉంది అంటారు. ఈ సినిమాలో ప్రభాస్ రానని, నేను ప్రభాస్ రానని పెట్టాను పిచ్చి చేయకపోతే. మీరు ఒట్టేసి ఒక మాట చెప్పగలరా? నేను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరా? అంతే, ప్రభాస్ని పెట్టాలనుకున్నారు, మీరు అనుకుంటే సరిపోదు, వాళ్ళు రావాలి కదా. ఈ సినిమాలో సన్నీ లియోన్తో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారంట కదా, అది సినిమా ముందు రిలీజ్ చేస్తారంట కదా? నాకు తెలిసి ఇవన్నీ మీరే క్రియేట్ చేసినట్టున్నాం. ప్రూఫ్ ఉంది ఇక్కడ. అసలు మీరు ఏ సినిమా ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చారు, ఏ సినిమా ఇంటర్వ్యూ తీసుకుంటారు నాకు డౌట్ వస్తుంది. ఓ పిల్ల నీ వల్ల అనే సినిమాకే వచ్చాను నేను. ఓ పిల్ల నీ వల్ల ఏంది, సన్నీ లియోన్ ఏంది, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు? అంటే చూసే వాళ్ళందరికీ ఒకసారి ఒక బ్రేక్ ఇద్దాం అనుకున్నారంట మీరు, ఒక సస్పెన్స్ అలా అన్నారు అక్కడ. అలా అంటే అంత పెద్ద సస్పెన్స్లు ఇచ్చే అంత సీన్ లేదు. సన్నీ లియోన్ లేదంటారా? లేదు, ఖచ్చితంగా లేదు. కిషోర్ గారు చెప్పండి. మీరు ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈ సినిమాలో హీరోయిన్లు, హీరోలు ఎలా చేశారు? బాగా చేశారు. బాగా చేశారా? బాగా చేయించారా? బాగా చేశారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు ఆ ఫోన్లో చూసుకుంటున్నారు. ఆ ఫోన్లో ఆ వీడియోలు ఉంటాయా? ప్రూఫ్ ఉంది ఇక్కడ. మైక్ తీయద్దు, ఇంటర్వ్యూ చేద్దాం, మైక్ తీయద్దు. మీరు బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇదే చూపిస్తాను టీవీలో, చూశారుగా. ఇది ముఖాముఖి కార్యక్రమం. కాకపోతే త్వరలో మీకోసం వస్తుంది ఓ పిల్ల నీ వల్ల అనే సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి.